ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి దుర్యోధనుడు ధర్మరాజుని ఏదో ఒక విధంగా అతని యొక్క ఆస్తిని మొత్తం కూడా లాగేసుకొని ఇక ధర్మరాజుని రోడ్డు మీద పెట్టాలన్నట్టు ఆలోచన దుర్యోధనుడి. దీనికి శకుని దగ్గర ఉన్న మాయోపాయం ఏంటి? పాచికలు. దీనిని ధృతరాష్ట్రునికి చాలా అందంగా చెప్పబోతూ ఉన్నారు. ఏమన్నాడు శకుని? ఒక్క నిమిషం, నిన్న వచ్చేసి కంటిన్యూ చేద్దాం. మోసం చేసి అయినా సరే అతనిని తప్పక గెలుస్తాను ప్రభు, ఆ దివ్య సంపదనంతా తెచ్చిపెడతాను, అతన్ని పిలువు అన్నాడు. ఇక శకుని అలా అనగానే దుర్యోధన మహారాజు వెంటనే ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. రాజా, అక్షకోవిదుడు అయినటువంటి ఇతడు జూదంతో పాండుపుత్రుని సంపదను తీసుకుని రావడానికి ఉత్సాహపడుతున్నాడు, కాబట్టి మీరు అనుజ్ఞ ఇవ్వండి. ఇక ధృతరాష్ట్రుడు అంటున్నాడు, విదురుడు మహాప్రాజ్ఞుడు, మంత్రి, అతని శాసనం అనుసరించి ఉంటాను. నేను అతను కలుసుకొని ఈ కార్య విషయంలో ఏమి నిశ్చయించాలో తెలుసుకుంటాను. దీర్ఘదర్శి అయినటువంటి అతడు ధర్మాన్ని పురస్కరించుకొని మిక్కిలి హితమై రెండు పక్షాలకు తగిన కార్యాన్ని నిశ్చయించి చెబుతాడు. ఇక దుర్యోధనుడు అంటున్నాడు కదా, విదురుడు నిన్ను కలుసుకుంటే అతడు నిన్ను ఈ కార్యం నుండి మరణించుతాడు. రాజేంద్ర, నీవు అలా మరలితే నేను చనిపోతాను, ఇది నిశ్చయం. నేను పోతే అప్పుడు నీ విదురునితో సుఖంగా ఉండు, ఈ భూమిని అంతా నీవే అనుభవించు, నాతో నీకు పనేంటి? దుర్యోధను యొక్క ఆర్తితో కూడినటువంటి ఆ ప్రణయోక్తిని విని ధృతరాష్ట్రుడు దుర్యోధను యొక్క ఆలోచనకు మొగ్గు చూపి సేవకులతో ఇలా అన్నాడు. 1000 స్తంభాలతో 100 ద్వారాలతో విశాలమైనటువంటి అందమైన చూడచక్కని ఒక సభాభవనాన్ని త్వరగా శిల్పులు నిర్మించాలి. ఆ తర్వాత అన్ని దేశాల నుండి చెక్కుడు పనివారిని పిలిపించి ఆ భవనంలో రత్నాలను పరిపించాలి. ఆ రీతిగా అమర్చి చక్కగా ప్రవేశయోగ్యమైనటువంటి తరువాత మెల్లగా నాకు తెలియచేయండి. సో జోదమాడతానికి ఇక పెద్ద ఒక సభా ప్రాంగణం రెడీ చేస్తున్నారు. దుర్యోధనుని శాంతి కోసం ఇలా నిశ్చయించి ధృతరాష్ట్ర మహారాజు విదురుని కొరకు సేవకుని పంపాడు. విదురుని అడగకుండా అతడు స్వయంగా ఏది నిశ్చయించడు. జోదం వలన కలిగే దోషాలను తెలిసి కూడా అతడు పుత్ర మమకారానికి లొంగిపోయాడు. బుద్ధిమంతుడైనటువంటి విదురుడు కలహానికి ద్వారభూతమైనటువంటి వినాశనాన్ని కలిగించే జోదం జరగనున్నదనే వార్తను విని ధృతరాష్ట్రుని వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. ఆ సోదరుడు విదురుడు మహాత్ముడైనటువంటి పెద్దన్న గారిని సమీపించి శిరస్సుతో పాదాభివందన చేసి ఇలా అన్నాడు. రాజా, మీ యొక్క ఈ నిశ్చయాన్ని నేను మెచ్చుకోలేను. జూదం కారణంగా పుత్రుల మధ్య కలహం రాకుండా చేయండి. ఇక ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, విదురా, దేవతలు మనలను అనుగ్రహిస్తే నా పుత్రులకు పాండుపుత్రులకు కలహం రాదు, ఇందులో సందేహం లేదు. దేవుళ్ళు తలుచుకుంటే ఏ కలహాలు రావయ్యా, ఇబ్బంది పడకు. అశుభమైన శుభమైన హితమైన అహితమైనా కానీ సుహృద్భుతం జరిగి తీరుతుంది, మంచిగా జరుగుతుంది. నిస్సందేహంగా ఇది దైవం వల్లనే జరిగింది. సో దైవ సంకల్పం లేనిదే ఏదో శివుడాజ్ఞ లేదే చేయమని కొడుతున్నాడు. చూసే లైక్ అది చెప్తున్నాడు. ఇక నేను ద్రోణుడు భీష్ముడు నీవు దగ్గరలో ఉండగా ఎటువంటి దైవ విహితమైనటువంటి అన్యాయము జరగదు. మనందరం అక్కడే ఉంటాం కదా విధిరా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఏం జరగదులే. వాయు సమాన వేగం గల గుర్రాలను పూంచినటువంటి రథం ఎక్కి ఈరోజే ఖాండవ ప్రస్థానికి వెళ్ళు, యుధిష్ఠిరుని తీసుకొని రా. విధిరా, నా నిర్ణయం గురించి చెప్పకు, ఇది నీకు నేను చెబుతున్నాను. ఈ జోదాన్ని ఘటింపచేసినటువంటి దైవం బలీయమని అనుకుంటున్నాను. ఇలా ఆదేశింపబడినటువంటి బుద్ధిమంతుడైనటువంటి విదురుడు ఇది జరగకూడదని ఆలోచిస్తూ మిక్కిలి దుఃఖంతో మహాప్రాజ్ఞుడైనటువంటి భీష్ముని వద్దకు వెళ్ళాడు. మరి భీష్ముడు ఏమన్నాడు ఏంటి? 50వ అధ్యాయం రేపు డిస్కస్ చేద్దాం.